సౌందర్యలహరిలోని 15వ శ్లోకానికి మనం ప్రవేశించాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనాః ఫణితయః. ప్రతిపదార్థము: తల్లి ఓ జగజ్జనని అని అంటూ శరజ్యోత్స్న శరత్కాలపు వెన్నెల వలె శుద్ధాం శుద్ధమైన స్వచ్ఛమైన తెల్లని కాంతులు విరజిమ్మునదియు శశియుత నెలవంక రేఖను కూడిన జటాజూట జుట్టుముడి అనడి మకుటాం కిరీటము గలదియు వరదముద్రను త్రాసత్రాణ అభయముద్రయు స్ఫటిక ఘుటిక స్ఫటికములతో కూర్చబడిన అక్షమాలయు పుస్తకమును కరాం హస్తములందు కలిగిన దానిగా త్వా నిన్ను సకృత్ ఒక్కమారు నత్వా నమస్కరించిన సతాం బుద్ధిమంతులకు మధు తేనె క్షీర పాలు ద్రాక్షాఫలముల మధురిమ తీయదనమును ధురీణాహ వహించియున్న మధురాతి మధురమైన ఫణితయః వాగ్విలాస వైఖరులు కథమివ ఎట్లు సన్నిదధతే ప్రాప్తించకుండును. అటువంటి తెల్లటి శరత్కాలపు వెన్నెల లాంటి ఆ దేవిని ప్రార్థన ధ్యానం చేస్తే అటువంటి బుద్ధిమంతులకి జ్ఞానం ప్రాప్తించకుండా ఎలా ఉంటుంది? వాళ్ళకి చక్కటి వాక్సిద్ధి ఆ దేవత ప్రసాదిస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రూపము సరస్వతీదేవి రూపం మనకు అర్థమవుతోంది కదా. ఇంతకు ముందర శ్లోకంలో 4వ శ్లోకంలో ఏం చెప్పారు? అమ్మవారికి అభయముద్ర వరద ముద్ర ఏమీ లేవు. అమ్మవారి పాదములే అన్ని భక్తుల కోరికలు, అందరి భక్తుల కోరికలన్నీ తీర్చడానికి ఆ పాదములకే అటువంటి సిద్ధి శక్తి ఉన్నాయి. కాబట్టి అమ్మవారి చేతులలో అభయ వరద ముద్రలు లేవు అని చెప్పారు. కానీ ఇక్కడ అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క అంశ స్వరూపంగా అమ్మవారిని ధ్యానం చేయడం. ఇది సారస్వత ప్రయోగము అని చెప్తారు. సారస్వత ప్రయోగం అంటే సరస్వతీదేవి యొక్క ప్రార్థన. సరస్వతీదేవి బుద్ధికి జ్ఞానానికి ఆవిడ అంశ స్వరూపం ఆవిడది. అందులో ఇక్కడ ఈ అమ్మవారి వర్ణన శరత్కాలపు అంటే జ్యోత్స్న అంటే శరత్కాలంలో ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది, మబ్బులుండవు. తర్వాత తెల్లటి అందులో ఆ శరత్కాలపు అప్పుడే ఆ వెన్నెల చంద్రుడు తొందరగా వస్తాడు, వెన్నెల ఎక్కువసేపు ఉంటుంది ఆ శరత్కాలపు వెన్నెల. అందుకని ఆ శారద నవరాత్రులు అంటారు. అప్పుడే మనం అమ్మవారి నవరాత్రులు మనం చేసుకుంటాం. శరన్నవరాత్రులు అని దసరాలు అప్పుడు మనం చేసుకుంటాం. ఆ సమయము చాలా ఆకాశంలో చంద్రుడు ఎక్కువసేపు ఉండే సమయము, వెన్నెల ఎక్కువసేపు ఉండే సమయం. వెన్నెల మనసుకి ఎట్లాంటి ఆహ్లాదాన్ని ఇస్తుందో అటువంటి ఆ తెల్లటి వెలుగులు, అమ్మవారి యొక్క వెలుగులు సాధకుడికి కూడా అటువంటి జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఈ సరస్వతి 15, 16, 17 ఈ 3 శ్లోకాలు కూడా ఈ సారస్వత ప్రయోగము అని చెప్తారంటే సరస్వతీదేవి యొక్క
ఆ శక్తి, ఆ సిద్ధి మనకి లభించడం కోసం, అనుగ్రహం లభించడం కోసం మనం చేసే ధ్యానం. అంటే ఇప్పటిదాకా మనకి అమ్మవారి యొక్క రకరకాలుగా ఆవిడ ఎలా ఉంది? ఆవిడని ప్రార్థించడానికి మనకు కలిగిన అర్హత ఏమిటి? ఆవిడ ఉన్న చిరునామా ఏమిటి? ఆవిడ మన హృదయంలో ఎక్కడుంది? అటువంటి అంత గొప్ప శక్తిని మనం ఏ రకంగా ప్రార్థన చెయ్యాలి? తర్వాత మన చుట్టూ ఉన్న ఈ చక్రాలలో ఉండే కుండలిని శక్తి ఎలా మన లోపల కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎలా ప్రయాణం చేస్తోంది? ఆ శక్తి మనలో ఏ ఏ గొప్ప ఆహ్, బలాలని అన్నిటిని కూడా చేతనం చేస్తోంది, చైతన్యవంతం చేస్తోంది. ఇవన్నీ చెప్తూ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే మన చుట్టూ ఉండే ఆరా గురించి కూడా చెప్పారు. ఒక్కొక్క చక్రం నుంచి ఎన్ని కిరణాలొస్తున్నాయి, ఏ కిరణాలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కలిపి ఒక 360 ఆహ్, మయూఖలుగా కిరణాలుగా మారి మన చుట్టూ ఉన్న ఆరా ఎలా ఉంది, అమ్మవారి ఆ శక్తి ఏమిటి, ఇవన్నీ చెప్తూ ఇప్పుడు సరస్వతీ కటాక్షం అంటే సరస్వతి కటాక్షం అంటే ఏంటి? వాక్ శక్తి లభిస్తుంది. వాక్ శక్తి అందులో బుద్ధి, జ్ఞానం 2 ఉన్నాయి. ఈ మేధ, స్ఫురణ, ధారణ ఇవన్నీ వచ్చాక వ్యక్తీకరణ. వ్యక్తీకరణ అంటే ఎక్స్‌ప్రెషన్. మన లోపల ఎన్ని భావాలు ఉన్నా అది మనం సరైన సమయంలో సరైన విషయం మనకి స్ఫురించాలి. స్ఫురించిన విషయాన్ని సరిగ్గా చెప్పగలగాలి. ఇవన్నీ గూడా గొప్ప శక్తులు. కొంతమందికి చాలా జ్ఞాన సంపద చాలా ఉంటుంది. కానీ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండదు. ఆ సామర్థ్యం కూడా ఇవన్నీ కలిపి రావాలి అంటే ఆ అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అదే ఈ సరస్వతీ దేవి యొక్క ఉపాసన వల్ల లభించే సిద్ధి. మంచి జ్ఞానం కలగడం, ఆ జ్ఞానాన్ని మనం వ్యక్తపరచగలగడం. మనకి వ్యక్తీకరణకి, భావ ప్రకటనకి 4 అంటే మాట మన లోపల నుంచి రావడానికి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి 4 ఉన్నాయి. పర, పశ్యంతి, మధ్యమ ఈ మూడిటికి ఆ లోపల ఏం జరుగుతోందో మనకు తెలీదు. వైఖరి బయటకు వ్యక్తం అయినప్పుడే ఆ బయటకొచ్చిన ఆ విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఇది వ్యక్త. ఆ వ్యక్తపరచగలిగిన శక్తి ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం. ఆ లలితా పరదేవత ఇన్ని అంశ స్వరూపాలుగాను ఉంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇన్ని రూపాలు మనం చెప్పుకున్నా, ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క అంశ స్వరూపాన్ని మనం ధ్యానించడం. ఇదే ఆ అంశ స్వరూపాల ధ్యానం. ఇన్ని మార్పులు, రూపాంతరాలు మరి ఒక్కటే అన్నారు. ఇన్ని దేవతలేమిటి అంటే, ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అంశ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. శంకరాచార్యుల వారికి కూడా ఇంత భావ ప్రకటన చేయగలిగిన శక్తి ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహమే. ఆ అమ్మవారికి ఆ అనుగ్రహానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ శ్లోకాన్ని చెప్పారు. అలాగా. మనకి కూడా ఇంకా మొదట్లోనే ఉన్నాం కాబట్టి, మనకి కూడా ఆ సరస్వతీ దేవి అనుగ్రహము, కటాక్షము పరిపూర్ణంగా ఉంటేనే గాని, ఇందులో ఈ శ్లోకాల లోపలికి వెళ్ళలేం. ఆ బుద్ధి, జ్ఞానము మనకి కూడా ఆ మేధాశక్తి పూర్తిగా మనకి లభించాలి అంటే, ఆ అమ్మవారి ధ్యానం ఎలా చేయాలో ఇందులో మనకి ఈ మెట్టులో మనకి చూపిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు అని చెప్తున్నాను కదా! అలాగా ఈ సరస్వతి కటాక్షము, సరస్వతి అనుగ్రహం ఎలా మనకి లభిస్తుంది? ఏం చేస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది అని చెప్తున్నప్పుడు, ఆ అమ్మవారిని రూపాన్ని వర్ణన చేశారు ఇక్కడ. అలా ఆ శారదా కటాక్షం అనునిత్యం మనకి ఉండడం కోసం ఆ అమ్మవారి అనుగ్రహం. శారదా అమ్మవారిని
శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన దేవతట. అందుకనే ఆయన శృంగేరి పీఠంలో శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు. ఆ ఆ సరస్వతి ధ్యానము చాలా రకాలుగా గూడా చెప్తారు. శుక్ల సరస్వతి ఆవిడ తెల్లని కాంతులతో ఉంటుంది. తర్వాత సర్వశుక్ల సరస్వతి అంటారు. నీల సరస్వతి నీలపు రంగులో ఉండే సరస్వతి దేవి. తర్వాత చింతామణి సరస్వతి, తర్వాత అరుణ సరస్వతి, ఇలా చాలా రకాల సరస్వతి ధ్యానాలు ఉన్నాయి. మనకి ప్రస్తుతం చెప్తున్నది మాత్రం సర్వశుక్ల అంటే పూర్తిగా తెల్లగా ఉన్న ఆ సరస్వతీ దేవి యొక్క ధ్యానం ఇందులో మనకి చెప్తున్నారు. తెల్లని శరత్కాలపు వెన్నెల కాంతులతో, అంటే శరత్కాలంలో చెప్పాను కదా, ఆకాశం చాలా తేటగా ఉంటుంది. చంద్రుని ప్రకాశం చాలా సేపు ఉంటుంది. అటువంటి ఆ సమయం సాధనకి కూడా చాలా చక్కటి అనుకూలం అన్నమాట మనకి. తీవ్రమైన వేడి ఉండదు. చాలా చలి కూడా ఉండదు. అటువంటి ఆ సమయం ప్రసన్నత. అంటే మనకి ఏమన్నా చెయ్యాలంటే ఫస్ట్ మనకి వాతావరణం కూడా అనుకూలించాలి కదా! ఈ వాతావరణం బట్టి కూడా మనకి ఈ ధ్యానాలు మనకి చెప్పారు చూడండి. వసంత నవరాత్రులు, వసంత నవరాత్రులలోనూ సుమములు అంటే పువ్వులు అవి ఇప్పుడు మల్లెపూలు, ఈ మంచి సంపెంగ పూలు ఇవన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువ సుమప్రధానం. ఈ వసంత నవరాత్రులు. శరత్ నవరాత్రులు సౌమ్య అంటే సోముడు ప్రధానం. చంద్రుడు, చంద్ర సంబంధం. రెండూ కూడా సౌమ్యములే. అంటే సుమములు, సోముడు 2 అన్నమాట. అంటే అలా మనం అర్థం చేసుకుంటే ఆ రకంగా కూడా మనకొక ఆనందం. వసంత నవరాత్రులు, ఇప్పుడు రాముడి ఈ నవరాత్రులు మనం చేస్తున్నాం కదా! అలా వసంత నవరాత్రులు, అవేమో శరన్నవరాత్రులు. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారిని ఆవిడ యొక్క రూపవర్ణన చేస్తున్నారు. ఈ రూపవర్ణనలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఆ దేవత యొక్క రంగు, ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ప్రతి ఆ రంగుకి, ఆ చేతిలో ఉండే ఆయుధాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. చేతిలో ఏమేమి పట్టుకుని ఉన్నది ఆ అమ్మవారు, మనం ధ్యానం చేస్తున్న అమ్మవారు, వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. శరత్కాలపు వెన్నెల అంటే శారద. ఇందులో ఈ కావ్యాల్లోనూ వీటన్నిటిలో కూడా స్తోత్రాల్లో కొంత పరోక్షంగా నామాలని, బీజాక్షరాలని ఇస్తారు. డైరెక్ట్‌గా కొన్నిట్లో డైరెక్ట్‌గా చెప్తారు. కొన్నిట్లో చాలా ఇండైరెక్ట్‌గా ఉంటుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉండదు. అందుకే శరత్ అంటే శారద అనే మాట మనకి ఇందులో నుంచి అర్థం చేసుకోవాలన్నమాట. ఈ శారదాదేవి తెల్లటి జ్యోత్స్నా శుద్ధాం అటువంటి తెల్లటి కాంతులు విరజిమ్ముతోందిట. మనకి ఏదైనా ఒక వస్తువుని ఫస్ట్ చూడాలంటే దాని నుంచి వస్తున్న కాంతులు మనకి ఫస్ట్ కనబడతాయి కదా! ఆ తెల్లటి కాంతులు ముందు మనకి ఆ ప్రకాశం ముందర మనకి కనపడుతుంది. అటువంటి ఒక తెల్లటి ప్రకాశం. తర్వాత ఆవిడ చేతులు ఏమున్నాయి? ఆవిడ తల మీద శశియుత జటాజూట మకుటాం. జటాజూటము అంటే పైన జుట్టు ఇలా పైకి ముడి వేసుకుని ఉన్నది. అందులో శశియుత మకుటాం, ఆ చంద్రవంక ధరించిన ఆ మకుటం పైన అలా మకుటంగా చంద్రుడున్నాడు. తర్వాత వర అంటే వరదముద్ర, త్రాసత్రాణ అభయముద్ర, స్ఫటిక వెనక చేతులు 2లోనూ అవి ఉన్నాయి. తర్వాత ముందర చేతుల్లో ఒక చేతిలో స్ఫటిక అక్షమాల, ఇంకొక స్ఫటిక గుటిక అది, ఇంకొక చేతిలో పుస్తకం. ఇవి 4 అమ్మవారి చేతులు. ఆ 4 చేతుల్లో ఉన్న ఈ ముద్రలు, ఆ చేతిలో ఉన్న వస్తువులు. ఇందులో
నెలవంగ అంటే ఒక్కొక్క ఆ రూపంలో వర్ణనలో ఉన్న ప్రతి ఒక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంది ఇందులో. నెలవంక అనేది మనోజ్ఞమైన భావ రేఖలకు సూచన అని చెప్పారు. మనసులో మంచి అద్భుతమైన భావాలు. నెలవంక ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన భావాలు. సుకుమారంగా ఉంటుందో అంత సౌకుమార్యమైన భావాలు. తర్వాత శివుడికి కూడా జటాజూటం ఉంటుంది కదా! అందులో విద్యలన్నీ శివుని జడల యందు నుంచే వచ్చాయి. ఆయన ఆ జటల నుంచి. కాబట్టి ఈ అక్కడి నుంచి వచ్చిన ఈ చంద్రుడు ఒకటేంటంటే శాశ్వతత్వాన్ని, తర్వాత అమృతత్వాన్ని కూడా చంద్రుడు ఇచ్చేది. కాబట్టి మాటలులో ఉండే పొందిక, అందము ఇవన్నీ కూడా అమృతత్వం కలిగి తర్వాత శాశ్వతత్వాన్ని అంటే ఏదైనా ఒక మాట చెప్పాము అంటే ఆ మాట అవతల వాళ్ళ మనసులో ఎల్లకాలం నిలిచి ఉండేటట్టుగా అటువంటి అద్భుతమైన ఒక పద వైఖరి, మంచి మాటలు, ఆ మాటల పొందిక, ఆనందాన్నిచ్చే మాటలు, అవతల వాళ్ళలో ఉండే భయాన్ని పోగొట్టి చెప్పగలిగే ఒక ధైర్యవచనాలు. అటువంటి మాటలు అది నెలవంక సూచన. అమ్మవారిని ధ్యానం చేసిన వాళ్ళకి ఏమేమి అవి ఆ అనుగ్రహంగా సిద్ధిస్తాయో చెప్తున్నారు. ముందరే చెప్పాను. వాక్ శుద్ధి, వాక్ సిద్ధి ఈ శ్లోకంతో మనకి వస్తాయి అని. తర్వాత జటాజూటం. ఈ జటాజూటము జుట్టుముడి. జుట్టుముడి అని చెప్పాను కదా! ఇది కవిత పదబంధములు. అంటే మాటలు ఒకదానితో ఒకటి కలిసి పొందిక. ఒక ఆహ్, వాక్యము, ఇంకొక వాక్యము అంటే పొందికగా ఒకదానితో ఒకటి కలిసి ఉండేట్టుగా ఉండే మాటల పొందిక. అంతే తప్ప ఒక మాట ఇక్కడ, ఒక మాట అక్కడ ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడే అటువంటి మాటలు కాదు. అటువంటి ఆ పదబంధము ఈ జటాజూట. జుట్టు భావాలు. జుట్టు తల మించొస్తుంది. భావాల ఎక్కడి నుంచొస్తాయి? మనసు నుంచొస్తాయి. ఆ మనసు కూడా తలలో అక్కడ నుంచే వస్తుంది కాబట్టి వీటన్నిటికి కూడా ఆ తల మించే కాబట్టి తలే పుట్టిల్లు రెండిటికి. జటాజూట అనే మాటతో ఇది ఈ కేశబంధంతో సూచన చేశారు. తర్వాత వరద ముద్ర. వరద ముద్ర. ఈ వరద ముద్ర అమ్మవారి వరద ఏమిస్తుందిట? కవిత్వాన్ని చెప్పడానికి కావలసిన బుద్ధి, ధీశక్తి, ఊహాశక్తి. అది ఇప్పుడు అందరూ మాట్లాడతారు. కానీ కవులు చెప్పే విషయం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఊహ చాలా అద్భుతం. మనం ఊహించలేము అటువంటివి. అటువంటి గొప్ప ఊహలు ఇప్పుడు శంకరాచార్యులు వారు చేసిన ఈ ఊహ, ఈ శక్తి, ఆయన రాసిన ఈ శ్లోకాలు ఇవి ఎంత అద్భుతమైన శ్లోకాలు, ఎంత కాలం నుంచి ఉన్నాయంటే అమృతత్వం వీటికి. వీటికి ఎప్పటికీ వీటికి అంతం లేదు. అవి నశించిపోవు. అటువంటివి అమృతత్వము. ఆ ఆ చెప్పగలిగిన ఆ ధీశక్తి అమ్మవారి వరద ముద్ర ప్రసాదిస్తుందిట. తర్వాత సభలలో ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కూడా నిర్భీతిగా అంటే భయపడిపోకుండా భయంతో ఏమవుతుంది చెప్పగలిగిన 4 మాటల్లోనూ ఒక్క మాటే బయటకొస్తుంది. 3 మాటలు లోపలికి వెళ్ళిపోతాయి. అంటే నలుగురిలో మాట్లాడగలిగిన ఒక అంటే ఒక ధైర్యం. ఆ ధైర్యము నిలబడి చెప్పగలిగిన ఒక శక్తి మనకి ఆ ఊహాశక్తి, బుద్ధి ఉంటే సరిపోదు కదా! ఉన్న భావాలని ప్రకటన చేయగలిగిన ఒక ధైర్యం కూడా. ఆ ధైర్యాన్ని అమ్మవారి వరద ముద్ర ఆహ్, ఇస్తుందిట. తర్వాత అంటే వరద ముద్ర అంటే అభయ ముద్ర అది. తర్వాత ఆహా! వరద ముద్రేమో ధీశక్తి, ఊహాశక్తి ఇస్తే అభయ ముద్రేమో వాకు వా అవి సభలలో చెప్పగలిగిన ఒక ధైర్యాన్ని సాధిస్తుంది. ఆ వరద ముద్ర. త్రాసత్రాణ అన్నాం కదా! త్రాసత్రాణ అభయ ముద్ర. తర్వాత స్ఫటిక అక్షమాల.
ఈ స్ఫటిక అక్షమాలలో ఆ టు క్ష అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అన్ని అక్షరాలని కలిగిన జపమాల. జపమాల అంటే మంత్రమాల. ఏ మంత్రానికైనా అక్షరమే కదా! ఆ మంత్రాలన్నీ ఆ అక్షరాల్లోనే ఉన్నాయి. ఆ అక్షరాలన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ స్ఫటికమాలలో ఉండే అన్ని అక్షరములు మంత్రములే. ఆ స్ఫటికములు అన్నప్పుడు స్ఫటిక అంటే స్వచ్ఛత. ఈ స్ఫటికం లాంటి స్వచ్ఛమైన ఆ మాటల కూర్పు, తర్వాత ఏవైనా సరే ఆహ్, మాటల పొందిక ఒక వాక్యంగా చెప్పగలిగిన ఒక శక్తి, కూర్పు ఇవన్నీ కూడా ఈ స్ఫటిక అక్షమాల సాధిస్తుంట అమ్మవారివి. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత గ్రంథ రచనా శక్తి. ఆ రచనా శక్తి పుస్తకం ప్రసాదిస్తోంది. ఈ శారద స్థితి చాలా ప్రశాంత స్థితిట. ఇటువంటి అమ్మవారి రూపధ్యానం చేసిన వారికి ఒక్కసారి అయినా అంటే సకృన్ నత్వా, సకృన్ అంటే ఒక్కసారి అయినా, నత్వా నమస్కరించిన వారికి ఘృత క్షీర ద్రాక్ష మధురిమ. మధువు అంటే ఆ తేనె. తర్వాత ఆహ్, ఆహ్, క్షీరం పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష ఫలములు. ఈ మధు క్షీర ద్రాక్ష ఘృత కాదు. మధు క్షీర ద్రాక్ష. ఈ మధు క్షీర ద్రాక్షలో ఈ 3 కూడా కలిపితే ఎంత మధురమైన ఆ రుచి ఉంటుందో, అటువంటి రుచి కలిగిన పదములు చెప్పగలిగిన ఒక శక్తిని ఈ అమ్మవారి ధ్యానం ప్రసాదిస్తుంది. అటువంటి ఆ శక్తి వాక్సిద్ధి ఆ సాధకుడికి అనుగ్రహం అవుతుంది అని చెప్తున్నారు. మధువు అంటే ఇందులో కూడా మధువు అంటే పదముల పొందిక. అంటే కాయినింగ్ ఆఫ్ వర్డ్స్. ఒకదానికి మాట కలిపి చెప్పగలిగిన శక్తి ఆ మధువు. క్షీరము అంటే స్వచ్ఛత. పాలు ప్యూర్ కదా! ప్యూరిటీ అండ్ శాంక్టిటీ. తర్వాత ద్రాక్ష పదముల పటుత్వం. అంటే ఆ పటుత్వంగా మాటలు చెప్పడం. ఏదో మాటలు కాకుండా ఒక మాట పటుత్వం అంటే ఆ పద్ధతిగా ఒక వర్డ్ పర్ఫెక్ట్ వర్డ్ అన్నమాట. ఆ భావానికి తగిన సరైన ఆహ్, ఆ వర్డ్ దానికి చెప్పడం అన్నమాట. అది పటుత్వం. అంటే హ్మ్, మాటల్లో ఒక జీవం. అదనమాట వైటాలిటీ. అది ద్రాక్ష. ఇప్పుడు ద్రాక్ష పండు ఎలా ఉంటుంది? నోట్లో అంటే పాలు నోట్లో వేసుకోంగానే లోపలికి వెళ్ళిపోతాయి. తేనె కూడా నోట్లో వేసుకోంగానే దానికి ఎక్కువ మనం ఏం శ్రమ పడక్కర్లే. అది లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే శక్తిగా మారిపోతుంది. ద్రాక్ష పండు కూడా శక్తే. కానీ నోట్లో పెట్టుకొని కొరకాలి. కొరికితేనే అందులో ఉన్న రసం వస్తుంది. అంటే పటుత్వము అంటే మాటని మనం కొంచెం దాన్ని నెమరు వేసుకొని అర్థం చేసుకోగలిగిన శక్తి. అటువంటి మాటలు. ఊరికే ఏదో చాలా తేలికగా అలా చెప్పేసే అటువంటి కవితా శక్తి కాదు. ద్రాక్ష పాకం లాంటి ఆ కవితా శక్తి. ఆ ద్రాక్ష పాకం అంటే దానిని పండు నోట్లో పెట్టుకుని కొరికిన తర్వాత వచ్చే ఆ రసము, రుచి. అది ద్రాక్ష. ఇది ఆ పదము అంటే మాటల్లో ఉండే ఒక పటుత్వాన్ని ద్రాక్ష సూచిస్తోంది. ఏ ఒక్క అక్షరము కూడా ఊరికేనే లేవు. ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నారంటే ఇందులో మనకి చెప్పిన భావం అంతా ఈ శ్లోకంలో ఉంది. ఇది ఎంత అద్భుతంగా ఒక్కొక్క అక్షరాన్ని కూర్పు చేసి పొందికగా మనకిచ్చారో, ఒక్కొక్క అక్షరంలో ఎంత భావం ఉందో, ఆ ఒక 2 అక్షరాలు కలిపిన ఆ పదంలో ఎంత భావం ఉందో, ఆ పదాలన్నీ కూర్పిన ఒక ఈ వాక్యంలో ఎంత భావం ఉందో.
వీటన్నిటికి వెనకాల ఏ బీజాక్షరాలు ఉన్నాయో ఇవన్నీ ఎంత శ్రద్ధగా మనం నేర్చుకుంటే అది మనకు పట్టుబడుతుందో, ఇదే తార్కాణం ఆయనకి వచ్చిన ఆ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహానికి ఇదే ఎగ్జాంపుల్. ఇందులో శ్రీం అనే ఒక బీజాక్షరం ఇమిడి ఉంది ఈ శ్లోకంలో. ఈ శ్రీం అనేది మనకి శ్రీ విద్యకు సంబంధించిన ప్రధాన మూల బీజాక్షరం అని చెప్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడిటిని కూర్చుకుని ఉన్నది ఈ శ్రీం అనే బీజం. ఈ శ్రీం అనే అక్షరాలు ఇందులో ఎలా వచ్చాయి అంటే, శరత్ అనే మాటలో ఉన్న స అక్షరం, తర్వాత రా కూడా శరత్లో స రా, ఇవి రెండు తీసుకోండి. తర్వాత జటాజూట, ఇందులో మనకి అక్షరాల బీజాక్షరాలని ఎలా నివిడీకృతం చేశారంటే లోపల ఎంబెడ్ చేశారు అంటే, వీటిని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గానీ అర్థం కాదు. జటాజూటం అంటే జుట్టుముడి. ఈ జుట్టుముడి అంటే పైకి వేసుకుని ఉన్న ఒక జుట్టుముడి ఇకారాన్ని సూచిస్తుంది. ఇకారం ఎలా ఉంటుందో అలా జుట్టుముడి ఉంటుంది. పైకి వేసుకున్న ముడి, నేను వెనకాల ముడి అని చెప్పట్లా, పైకి వేసుకున్న ముడి ఇలా పైకి ఉంటుంది కదా, దాన్ని ఈకారం చేస్తే ఈ గుడిని సూచిస్తుంది అనమాట ఇది. తర్వాత మకుటాం, జటాజూట మకుటాం అంటే ఇకారానికి మకుటాం అంటే దీర్ఘం. ఈ దీర్ఘము గుడికి దీర్ఘం అన్నమాట. ఈ గుడికి దీర్ఘం ఇస్తే ఏమైంది? ఈ అయింది. స రా ఈ అంటే పైన జుట్టుముడి ఒక ఇకారం అయితే ఒక గుడి అయితే, ఆ గుడికి మకుటాం అనేది దీర్ఘం, గుడి దీర్ఘం. ఈ స రాకి గుడి దీర్ఘము కలిపితే ఏమైంది? శ్రీ అయింది. తర్వాత శశియుత అన్నారు. శశియుత అంటే చంద్ర సంబంధం కదా. చంద్రుడికి మంత్రశాస్త్ర ప్రకారము 0 ఆయనను సూచించేది 0 చంద్రుణ్ణి సూచిస్తుంది. సో స రా ఈ కలిపి శ్రీమైంది. అంటే దీన్ని చాలా మనకి తెలియకుండా రహస్యంగా ఉండే అక్షరాలు కాబట్టి వీటిని మనం తెలుసుకుని చదివితే ఇందులో శ్రీం అనే బీజాక్షరం ఉందని మనకు తెలుస్తుంది. తెలియకుండా చేసినా చదివినా కూడా ఇందులో ఉండే శ్రీం బీజాక్షరం మనకి పనిచేస్తుంది. ఎందుకు ఈ శ్రీం బీజాక్షరం? మనలో ఉండే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను వాటిని మనలో రగులు కలుపుతుంది. కాబట్టి మనలో ఆ సాధనాపరమైన ఒక శక్తి మనలో స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ ప్రచోదనం అవుతుంది, ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి ఆ శ్రీం అనే బీజాక్షరం ఈ 15వ శ్లోకంలో చెప్పారు. ఇందులో శ్రీం అనే బీజాక్షరాన్ని మనం తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఈ లోపల ఆ బీజాక్షరం చేసే ఆ జ్ఞాన సంబంధమైన ఆ శక్తిని మనలో రగులు కొల్పి మనం జ్ఞానం వైపుకి మన మార్గం మళ్ళేలాగా ఈ శ్రీం బీజాక్షరం పనిచేస్తుంది. అటువంటి బీజాక్షరాన్ని ఇక్కడ ఈ 15వ శ్లోకంలో పెట్టి మనకి ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలిగేందుకు ఆ శ్లోకాన్ని మనకి ఇక్కడ ఈ 15వ శ్లోకంగా ఇచ్చారు. ఇది ఈ 15వ శ్లోకం యొక్క అర్థం. శరజ్యోత్స్నాసుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః.